hello, namaste. Welcome back to our channel Sama Sisters. So today's promo review. ప్రోమోలో అయితే నామినేషన్స్ ఇంకా కంటిన్యూషన్ అవుతున్నాయి. అవును, నాకైతే ప్రోమో హైలైట్స్ వచ్చేసి మణికంఠ మణికంఠ మణికంఠ. ఎక్కడ చూసినా మణికంఠ అదే ఉంది. ఎందుకు హైలైట్ చేస్తున్నారో ఏమనుకుంటున్నారో ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ లాస్ట్ సీజన్ లోనే సింపతితోని ప్రశాంత్ పైకి లేసాడు. ఈ సీజన్ లో కూడా మళ్ళీ ఇదే సింపతి గేమ్ ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది మణికంఠ. మరి చూడాలి ఏం చేస్తాడో ఏంటో అనేది. అబ్బాయిని స్టార్టింగ్ చూసినప్పుడు అరే ఏదో ఆడుతున్నాడు వస్తాడు బాగానే ఉంటుందేమో, నేనైతే నాకు గుడ్ ఒపీనియన్ ఉండే. ఐ థింక్ ఐ టోల్డ్ యూ టు సో నాకు గుడ్ ఒపీనియన్ ఉండే. బట్ ఏమవుతుందంటే రాను రాను ఆ ఒపీనియన్ అనేది ఊరికి ఒకరిని స్ట్రాటజీగా ఏంటో తెలియదు పోకింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఒకరి గురించే మాట్లాడతాడు. వాళ్ళు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది, తన జర్నీ ఊరికి చెప్పుకుంటున్నాడు తన డిప్రెషన్ గురించి. అవును, ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా ఏంటంటే జర్నీస్ అందరికి ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో. విష్ణుప్రియ జర్నీ చూస్తే నీకు ఏడుపు వస్తుంది. విష్ణుప్రియకి మమ్మీ లేడు, డాడీ లేడు. మమ్మీ రీసెంట్గా చనిపోయింది. తనకు కూడా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. బట్ ఆమె బయట పడతలేదు, ఆ మాట స్టార్ట్ చేయలే. తను స్టార్ట్ చేస్తే కూడా తను స్ట్రాంగ్ కంటెస్టెంటే. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి జర్నీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. నీకైనా నాకైనా చూసే వాళ్ళకైనా అందరూ ఒక డిప్రెషన్ ని ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తన జర్నీ ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మన అదేంటి ట్రైలర్ లో చూపించినప్పటికీ తెలియదు అన్నట్టుగా వీళ్ళకు చెప్దాము ఊరికి చెప్పేస్తే ఎవరికి కూడా అంటే చెప్తాడేమో. ఎందుకంటే నాగార్జున కూడా ఆయన చెప్పలేదు. నేను హౌస్ లోనే చెప్తాను, హౌస్ మేట్స్ కి జర్నీస్ తెలిసి ఉండదు. బట్ ముందు కూడా డిస్కషన్స్ అయితే ఈ క్యాండిడేట్ ఎవరు, ఈ కంటెస్టెంట్ ఎవరు ఇక్కడ తీయాల్సిన టాపిక్ కాదు కదా. ఇప్పుడు ఒక ఏ పనైనా మనకు నచ్చినప్పుడు, ఒక పని నచ్చినప్పుడు క్విట్ అయిపోవాలి. లేదు నిన్ను ఆ పనిలో సపోజ్ ఒక జాబ్ ఏదో అందరు నిన్ను కార్నర్ చేస్తున్నారు, అందరిని టార్గెట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఫైట్ చేయాలి, గెలవాలి అంతే తప్ప నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ పర్సనల్ స్టోరీస్. ఇంకా ఏంటంటే ఆదిత్య ఓం కూడా అప్పుడెప్పుడో సినిమాలు తీసి తర్వాత 4 years he was in depression. 4 years he was in depression. అతను హౌస్ అదే 4 గోడల మధ్యలోనే అదే ఇంట్లోనే 4 ఏళ్ళు ఉన్నాడంటే అతనికి కూడా డిప్రెషన్లు ఉన్నట్టే కదా. హీ హ్యాస్ ఎ స్టోరీ, విష్ణుప్రియ హ్యాస్ ఎ స్టోరీ, ఎవ్రీవన్ ఇన్ డిఫరెంట్ వేస్. అంతే తప్ప ప్రతి ఒక్కరికి అందులో స్టోరీస్ ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎమోషన్స్, అదేంటి స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అన్నీ పట్టుకొని వస్తేనే అది బిగ్ బాస్ హౌస్కి వాళ్ళు అర్హులు అనమాట. ఇక్కడ వచ్చేసి తన అపరిచితుల్లాగా ఒకసారేమో రెమోలాగా విష్ణుప్రియతో తిరిగిండట. విష్ణుప్రియ అదే అంటుంది, ఇన్ని రోజులు ఈ 3 days నాతో అందుకు జర్నీ చేసాము ఇది తెలుసుకోవడానిక అనేసి. ఇప్పుడు మళ్ళీ అదే విష్ణుప్రియతో అలా మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి రామ్లాగా అయిపోయాడు. రాములాగా రెమో రాము వాట్ నెక్స్ట్ ఇంకా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. అపరిచితుడు క్యారెక్టర్స్ వస్తుందో ఏమో. అపరిచితుడు అయితే రాలేదు. బిహేవ్ చేస్తున్నాడు ఇప్పుడు. లాస్ట్ ప్రోమోలో అపరిచితుడు లాగా కూడా బిహేవ్ చేశాడు. నాకైతే అది ఈయన సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ నేను ఒకటి చెప్తా గైస్, నీకు కూడా ఒకటి చెప్తా ఏంటంటే వీళ్ళు హౌస్ మేట్స్కి కొంచెం బుర్ర ఉండాలి, ఆలోచించాలి. లాస్ట్ సీజన్లో యావర్ అండ్ ప్రశాంత్, అసలు ప్రశాంత్ అంటే సరే ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఉన్నారు యూట్యూబ్లో. హీస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఓకే. యావర్ నథింగ్. చిన్న క్యారెక్టర్స్ ఇట్లానే సేమ్ ఇతను చిన్న క్యారెక్టర్ సీరియల్లో ఎలా తీశాడో యావర్ కూడా అలానే ఉండే. ఆ యావర్ని కూడా పైకి లేపారు ఒక సీజన్, ఒక టైంలో. యావర్ టాప్ 5 దాకా వెళ్ళినందుకు చెప్తున్నాడు. శివాజీ స్టార్టింగ్ నుండి ఇక్కడ ఒక శివాజీ లేపకండ్రా. శివాజీ రావాలంటున్నావు కానీ నాకు ఉన్నాడని అనిపిస్తుంది వాళ్ళ మధ్యలో. నాకు శేఖర్ విజయ్ అనిపిస్తున్నాడు. ఎందుకంటే మైండ్ తోటి మాట్లాడుతున్నాడు, మైండ్ తోటి ఆడుతున్నాడు. శేఖర్ విజయ్ గేమ్ ప్లే చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజు మాట్లాడిన దాంట్లో శేఖర్ భాష మాట్లాడిన మాటలకే మన అపరిచితుడికి
ఏడుపు వచ్చేసిందండి. ఎందుకు అన్నానంటే శేఖర్ భాష డైరెక్ట్ చెప్తున్నాడు, చెప్పలేం ఆ మాట ఆయన చేసింది అతనికే రిప్లై ఇచ్చాడు ప్రోమోలో మాత్రం. ఈ మణికంఠ ఏదైతే చేసాడో హౌస్లో దాని గురించి శేఖర్ భాష చెప్తున్నాడు, నువ్వు ఇట్లా చేసినావు ఇది అన్నావు అదన్నావు అనేసి కరెక్ట్గా మాట్లాడుతున్నాడు శేఖర్ భాష. నాకైతే మరో శివాజీ లాగా శేఖర్ భాష అనిపిస్తున్నాడు, బట్ మరో శివాజీ అవ్వాలి, బట్ విన్నర్ విషయంలో కూడా శివాజీ లాగా సెకండ్ కాకుండా he has to be a winner. ఇప్పటికీ అసలు డైజెస్ట్ చేసుకోలేదు, ఎందుకంటే అంత బాగా ఆడి. అండ్ ఇక్కడ కూడా ప్రశాంత్ యావర్ ఎట్లా పైకి లేసారు. అంతకు ముందు సీజన్లో ఇనాయ వాజ్ నార్మల్ డమ్మీ క్యాండిడేట్, ఆమెను కూడా ఒక రేంజ్లో పైకి లేపారు హౌస్ మేట్సే. ఒక్కటి గైస్ నేను ఒకటి చెప్తా, బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాము అని అంటే ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరైనా వెళ్ళినా ఎవరైనా సెలబ్రిటీస్ అయినా నేను ఒక్కటే చెప్తా, హౌస్లోకి వెళ్ళినాక ఒక్కడిని కార్నర్ చేసి మాట్లాడకండి. ఒక్కరిని కార్నర్ చేయడం వలన ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఒక్కడు ఎంత సింపుల్ ఎంత చిన్న క్యారెక్టర్ చిన్న రోల్ ప్లే చేసిన వేరే బయట హీఈస్ రైజింగ్ అలాట్, హీ ఆర్ షీ ఈస్ రైజింగ్ అలాట్. 14 మెంబర్స్ ఒకవైపు అంటే 13 మెంబర్స్ ఒకవైపు ఒకవైపు ఉంటే జనాలు అదే చూస్తారు. జనాలకి సింపతి గేమే వర్కౌట్ అవుతుందని ఒక్కతే గేమ్ ప్లే చేస్తుంది అంటే అక్కడ వాళ్ళతోటి బిహేవ్ చేసే విధానం 24/7 చూడొచ్చు మనం. అదే కనబడకుండా మనకు ఒక్కరినే కార్నర్ చేస్తున్నారు, ఒక్కరే టాప్ అయిపోతారు అంతే. కానీ జనాలు మీరు హౌస్ మేట్స్ ఎవరు ఎలా ఆడుతున్నారో చూసి మనం ఓట్ చేయాలి, అప్పుడే వాళ్ళు గెలిచేది. అంటే కరెక్ట్ జెన్యున్ కంటెస్టెంట్ గెలుస్తాడు. లాస్ట్ సీజన్ లాగా ప్లీజ్ మీరు అలా చేయకండి. మణికంఠ సింపతి అని అనుకోకండి. అంటే నేను ఇక్కడ మణికంఠని డిఫేమ్ చేయట్లేదు, కానీ ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఊరికే అతను సింపతియే క్రియేట్ చేస్తున్నాడు. అయితే మణికంఠ ఇస్ రైట్ అంటే తనకి తన పరంగా తనకి కరెక్ట్ గా అంటే ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం లేదని కాదు, బట్ ఏంటంటే ఎక్కడ చెప్పాలో అదే చెప్పాలి. అంతే ప్రతి దగ్గర నేను అదే అని అంటే కుదరదు. ఎందుకంటున్నా ఇక్కడ విష్ణుప్రియ ఉంది, ఇంకా అందరికి శేఖర్ భాషకు కూడా ఎన్నో మధ్యలోకి వెళ్ళాలని ఇప్పుడు మళ్ళీ లైవ్ లైట్లోకి వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిండు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్ చెప్తుంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చేసేది రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినట్టు కాదు కదా. అది అందుకోసం లేదు బిగ్ బాస్ అనేది, ప్రూవ్ చేసుకోవాలి నేను స్ట్రాంగ్ అని గట్టిగా. అది బిహేవియర్లోనైనా టాస్క్ పరంగానైనా మైండ్ గేమ్ అయినా ఏదైనా నేను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకున్న వాళ్ళే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి. వాళ్ళు హౌస్ మేట్స్ కూడా ఇట్లా ఒక్కరిని కార్నర్ చేయొద్దు, అందరు కలిసి ఆడాలి, కలిసి కాంపిటీషన్ అంటే ఓట్ చేసేది మనం కాబట్టి మనం ఆలోచించాలి. అండ్ ఇంకొకటి ఇది హైలైట్, ప్రోమో హైలైట్ అయితే మణికంఠ వర్సెస్ హౌస్ మేట్సే అవుతుంది ఇప్పుడు మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఈమె ఎవరు సోనియా ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో ఏంటో ఎవ్వరికీ అర్థం అవ్వట్లేదు. 24/7 నైట్ చూస్తే ఏమవుతుంది, నిఖిల్తో మళ్ళీ వెళ్ళి క్లోజ్గా మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఏం చేస్తుంది కదా, మరో రతికనే కనిపిస్తుంది నాకైతే. మరో రతిక, సోనియా ఈజ్ ఈక్వల్స్ టు మరో వచ్చింది అయినా ఆమె మారలేదప్పుడు, ఇప్పుడు కూడా మారట్లేదు. ఇంకా ఈమె కూడా అలానే ఉంది. అంటే నాన్ సెన్స్ క్రియేట్ చేస్తుంది అబ్బా, నాన్ సెన్స్ మాట్లాడడం. అవసరానికి నువ్వు గొడవడినావు, నువ్వు నోరు గట్టిగా మాట్లాడినావు అంటే ఓకే. అక్కడ అనవసరమైన టాపిక్ మీద అనవసరంగా ఏదో ఐ హ్యావ్ టు రైజ్ అన్నట్టు రైజ్ కావద్దు కదా. ప్రతి ఒక్కరికి ఉంది వాయిస్, వాళ్ళకు కూడా వాళ్ళు ఆగుతున్నారు, మాట్లాడకుండా ఆగుతున్నారు అంటే వాళ్ళకి అందరికి అంటే అందరి గురించి చెప్తున్నా, అందరికి ఇప్పుడు విష్ణుప్రియ నార్మల్ గానే చిన్న వాటిలోనే చాలా షోస్లో లైక్ కొన్ని ఛానల్స్లో షోస్లో తను ఎంతో అరిచేది, మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు అని అంటే మాట్లాడాలి కదా. అబ్జర్వింగ్ అంటే ఇక్కడ నేను ఏదో విష్ణుప్రియ అని ఆమెకు భజన చేస్తున్నానని అనుకోకండి. ఈ ప్రోమోలో ఎవరెవరు సైలెంట్ ఉన్నారు, ఎవరెవరు రేజ్ అయ్యారని చెప్తున్నాం. ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్లో మాత్రం మణికంఠనే ఎక్కువ రేజ్ అవుతున్నాడు, సైలెంట్ అవుతున్నాడు, తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. అండ్ దట్ సీమ్స్ టు బి అన్ అపరిచితుడు ఫర్ మీ. ఊసరవెల్లిలాగా అపరిచితుడిలాగా అనిపిస్తున్నాడు. అండ్ నిఖిల్ కమింగ్ టు నిఖిల్ మళ్ళీ సేఫ్ గేమ్. ప్రోమోలో అయితే నిఖిల్ ఈరోజు ఏం లేదు,
మణికంఠ చేసిన ఎమోషనల్ అత్యాచారానికి వీళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు, ప్రేరణ కానీ యష్మి అండ్ అదర్స్ కూడా. సో నేనేం చెప్తున్నా, మా వ్యూ ప్రకారం మేము చూసిన దాన్ని బట్టి ఈరోజు ప్రోమోలో బేబక్క చెప్తాను. బేబక్క అండ్ ఈమె ఎవరు మన సీత అండ్ బేబక్క ఫైటింగ్ ఏంటి అంటే వంటల విషయంలో రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ తీసుకోవట్లేదు. 2 కర్రీస్ వద్దన్నావు, మళ్ళీ నైట్ చేసినావు, ఎందుకు చేసినావు అంటే నైట్ చేసుకోలేదమ్మా అంటే నాకు అనిపిస్తుంది అది కూడా చూస్తలేదు తను. 2 కర్రీస్ చేసుకున్నారా మరి, ఇప్పుడు ఆమె కదా చెప్పింది. కానీ సీత పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ శివాని. ఎందుకంటే సీత అన్నది ఏంటంటే ఒక్క ఎగ్ నేను బుర్జీ చేసుకుంటా. ఇప్పుడు నేను నాకు ఆలు కర్రీ సపోజ్ నచ్చదు అనుకో, బుర్జీ చేసుకోవచ్చు కదా. కామెంట్ చేయండి, పడాయి కదా కొన్ని. అవి తను ఆలు వేసినట్టు అది నా బాడీకి పడదేమో అది అన్నట్టుగా కొందరు చేసుకుంటారు కర్రీస్. అట్లా నువ్వు సీత గురించి మాట్లాడుతున్నావు. కానీ 2 కర్రీస్ నేనేమంటున్నా, సరే నువ్వు కరెక్టే, నేను కాదంటలేను. 2 కర్రీస్ చేసుకున్నారని ఇప్పుడు ఈ నామినేషన్ లో మాట్లాడుతుంది సీత. మరి ఆమె ఏం చేస్తుంది బేబక్క, చూడాలి కదా నేనంటున్నా. అవును, ఎప్పుడు చూడాలంటున్నాను. 2 కర్రీస్ ఎవరు చేసిండ్రు అని ఇప్పుడు 2 కర్రీస్ బేబక్క వేయలేదంట, 2 కర్రీస్ వేసారు కదంటే ఎవరు చేశారని అడిగింది బేబక్కనే వేసింది. 2 కర్రీస్ ఎవరు చేసిండ్రు అంటే సీత ఏమందంటే నేను ఆ కర్రీస్ తినలేను, ఎగ్ నాకు కావాల్సింది ఎగ్ అనేసి నేను ఎగ్ బుర్జీ చేసుకుంటా అక్క అంటే నువ్వు నన్ను చేసుకొని ఇవ్వలేదనే పాయింట్ మీద నామినేషన్ చేస్తున్నట్టుంది. ఆ పాయింట్లో నన్ను సీత కరెక్టే అంటున్నా. అంటే ఇగో సీతకు ఇక్కడ ఫ్యాన్స్ అది అని కాదు, మేము ఇక్కడ రివ్యూస్ ఎలా ఇస్తున్నామంటే ప్రతి ఒక్కరు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అన్న దాని మీద మనం రివ్యూస్ ఇచ్చేది. సో ఇక్కడ ఏంటంటే సీత ఎగ్ బుర్జీ చేసుకుంటా అన్నది ఒక్క ఎగ్తో. ఇగో ప్రతి సీజన్లో ఎగ్స్ డైలీ ఒకరికి ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు నాకు బాయిల్డ్ ఎగ్ ఇష్టం ఉండదు, నీకు బుర్జీ ఇష్టం ఉండదు, నువ్వు బాయిల్ ఎగ్ చేసుకుంటావు, అది నీ ఇష్టం కదా. కిచెన్ అనేది ఎవరికైనా ఇచ్చేసేయాలి, అట్లా వదిలేయాలి, రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు. ఈ హౌస్ మేట్స్ ఏమో కిచెన్కి రిస్ట్రిక్షన్స్, స్టవ్కి వీళ్ళే రావాలి వీళ్ళు రావద్దు, ఇదేందో ఇదొక తలకాయ నొప్పిలా ఉంది. దీనివల్ల కూడా నామినేషన్స్ అవుతున్నాయి మళ్ళీ. అదేందో చూడాలి ఇక మరి, జనాలు కూడా ఎవరికి చూసి ఓటేస్తారు. కానీ చూసి ఓటేయండి గైస్. ఏంటంటే మణికంఠ అనేసి అందరు అనుకుంటున్నారు. ఇక సింపతి గేమ్ అనేది ఇక్కడ కుదరదు. సో నేనేం చెప్తున్నానంటే సింపతి కాకుండా మీరు ఓట్ చేయండి. ఫిజికల్ టాస్క్లు అవి కూడా చాలా బాగా ఆడాలి ఎవరైనా. వాటితో పాటు కరెక్ట్ కొంచెం మైండ్ పెట్టి కూడా మాట్లాడాలి. మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఏంటంటే మా రివ్యూ ఇది, మా ప్రోమో రివ్యూ ఇది. మీకు ఎవరు నచ్చిండ్రు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కరెక్టే అనిపించినట్టు మీకు అనిపించినట్టు మా మాటలు కనుక మీకు మ్యాచ్ అయితే కామెంట్ చేయండి. లేదు అట్లా కాదు ఇలా మాట్లాడాలంటే అంటే కనుక అది కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్ని మేము చదివి మేము కూడా రెస్పాండ్ అవుతాము. సో ఏమైనా మిస్టేక్స్ మీకు నచ్చని విషయాలు కూడా ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. మేము తీసుకుంటాం, ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మేము తీసుకుంటాం. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sama Sisters.